బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీవో ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీడియా ప్రతినిధులతో హైదరాబాద్ లో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అయితే తాను ఉద్యమాలు చేసి వచ్చా అన్నారు. తాము జీరో బిల్ ఇచ్చినట్లు కేటీఆర్ కి జీరో నాలెడ్జ్ అన్నారు. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు పోలేదన్నారు. ప్రజలే కేసీఆర్ నామరూపాలు లేకుండా చేశారన్నారు కోమటిరెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ ఫోన్ లో అందిస్తారు. సిద్ధార్థ, చెప్పండి, ఇక మేట యాదాద్రి పేరుని యాదగిరి గుట్టగా మారుస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వాసనలు పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇటు యాదాద్రికి సంబంధించి గతంలో యాదగిరి గుట్ట అని పిలిచేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని యాదాద్రిగా మారుస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రిని తిరిగి యాదగిరి గుట్ట చేయడానికి కసరత్తు చేస్తా ఉంది. దానికి సంబంధించి కొన్ని రోజుల్లోనే జీవో తీసుకొస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్ లో చెప్పారు. ఇక దాంతో పాటు ఇటు పొలిటికల్ కామెంట్స్ కూడా చాలా కీలకమైన పొలిటికల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్ కి సంబంధించి కేటీఆర్ తండ్రి చాటు కొడుకని తాను పేమెంట్ కోటా కింద మేనేజ్మెంట్ కోటా కింద రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ తాను అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యమాలు చేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పాడు. వాళ్ళు జీరో బిల్ తీసుకొచ్చినట్టు కేటీఆర్ కి కూడా జీరో నాలెడ్జ్ ఉంది. ఆయనకి ఏ విషయాల పైన సమగ్రమైన విషయ పరిజ్ఞానం లేదని ఆయన ఎద్దేవా చేశారు. దాంతో పాటు ఇటు హరీష్ రావుకి సంబంధించి కూడా ఒక కీలకమైన కమెంట్ పాస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఉన్నప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఫ్లోర్ లీడర్ ని చేంజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో తనకే ఫ్లోర్ లీడర్ ఇవ్వాల్సిందిగా హరీష్ రావు పట్టుపడతాడు. ఒకవేళ ఆయనకు ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలోకి వెళ్లిపోతారనే కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక దాంతో పాటు నిన్న మేడిగడ్డకు వెళ్లినటువంటి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ అనేక తప్పిదాలు చేసింది. ఆ తప్పిదాలను చూడ్డానికి మాత్రమే నిన్న మేడిగడ్డకు వెళ్లారు. దాంతో పాటు ఈ మేడిగడ్డకు కాళేశ్వరానికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ నిన్న ఎందుకు వెళ్ళలేదు అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఏసీ రిపోర్టు కూడా ఇచ్చింది. కాళేశ్వరంలో వాళ్ళు గత ప్రభుత్వం తప్పులు చేసి కాళేశ్వరం డ్యామేజ్ అయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టివేయడం సరైన చర్య కాదని చెప్పారు. ఇక దాంతో పాటు ప్రజలు కేసీఆర్ ని నామరూపాలు లేకుండా చేసేశారు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎవరిని నియమించాలి, ఎవరిని అభ్యర్థులుగా డిక్లేర్ చేయాలనే అంశానికి సంబంధించి ఒక ఇంటర్నల్ సర్వే జరుగుతా ఉంది. 10 నుంచి 15 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని కోమటిరెడ్డి చెప్తా ఉన్నారు. ఇక దాంతో పాటు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.